2024లో Q2 రిజల్ట్స్ వచ్చిన తర్వాత 9,000 నుంచి 10,000 మంది వరకు లే ఆఫ్స్ అయినాయి జనరల్గా 2024లో ఎస్ఏపి కంపెనీలో. ఇక్కడ ఈ బేసిస్లో ఎస్ఏపి నేర్చుకోవాలా వద్దా, ఎస్ఏపిలో అనిశ్చిత ఉందా లేదా, అంటే స్టెబిలిటీ లేకుండా పోతుంది. ఇది ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఆల్రెడీ ఇలాంటి న్యూస్ చూసిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ అరే ఇంకా నేను నా వల్ల కాదు, ఇక నేను చేయలేను ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ జాబ్స్ పోతూ ఉన్నాయి, నేను కొత్తగా నేర్చుకొని నేనేం చేయాలా, ఆల్రెడీ జాబ్స్ పోతున్నాయి కదా, నేను నేర్చుకొని నేనేం చేయాలని చెప్పి చాలా డీమోటివేట్ అవుతూ ఉంటారు. సో ఈరోజు దాని గురించి ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎస్ఏపి అనేది ఒక కంపెనీ. ఎస్ఏపి కంపెనీలో చాలా మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఆ ప్రోడక్ట్స్ని వేరియస్ కంపెనీస్ యూస్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే దాంట్లో దాదాపు జనరల్గా మనం మాట్లాడుకుంటే 25+ మాడ్యూల్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇన్ డీటెయిల్గా వెళ్తే దాదాపు 64 వరకు ఎస్ఏపి మోడల్స్ ఉన్నాయి. ఎస్ఏపి ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఎస్ఏపి కంట్రోలింగ్, సిఓ, ఎస్ఏపి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మెటీరియల్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, క్వాలిటీ మేనేజ్మెంట్, ప్లాంట్ అండ్ మెయింటెనెన్స్, అండ్ హెచ్సిఎం, పిఎస్, ప్రాజెక్ట్ సిస్టమ్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సిఆర్ఎం, తర్వాత సప్లై రిలేషన్ మేనేజ్మెంట్, ఎస్ఆర్ఎం, బిజినెస్ ఇంటెలిజెన్స్, బిఐ, అండ్ తర్వాత వచ్చేసి ఎంటర్ప్రైజెస్ అసెట్ మేనేజ్మెంట్, ఈఐఎం, ఎక్స్టెండ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్, ఈడబ్ల్యూఎం, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 64 మోడల్స్ ఉన్నాయి. అంటే మెయిన్ కంపెనీలో జాబ్స్ మేబీ తక్కువ ఉండొచ్చు. ఎస్ఏపిలో దాంట్లో ఒక 9,000 జాబ్స్ పోయాయి. కానీ తర్వాత ఇంకోటి వచ్చేసి టాప్ కంపెనీస్ ఏమి చేస్తున్నాయి తెలుసా? టీసీఎస్, ఐబిఎం, ఎక్సెంచర్, హెచ్సిఎల్ టెక్, తర్వాత వచ్చి సిజిఐ, హెచ్పి, ఐటీసీ ఇన్ఫోటెక్, మైంట్రీ సొల్యూషన్స్, టెక్ మహీంద్రా, తర్వాత విప్రో, సిసిఎస్ ఇండియా, క్యాప్జెమినీ అండ్ డెలాయిట్, కేపీఐటి, ఇలా చెప్పుకుంటూ పోతే టాప్ కంపెనీస్, చిన్న సన్న కంపెనీస్ చాలా ఉన్నాయి. వాటిల్లో చాలామంది ఎస్ఏపి వాడుతున్నారు. ఎస్ఏపి చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం ఎస్ఏపి నేర్చుకునేటప్పుడే మనం నేర్చుకునే మోడల్ ఏంటి, దానికి కాల్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఒక ఎస్టిమేషన్ చేసుకొని మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత అదిగో ఎస్ఏపిలో జాబ్స్ పోయినాయి. తర్వాత ఈ మధ్య ఎక్కువగా మాట్లాడే సేల్స్ ఫోర్స్ కంపెనీలో జాబ్స్ పోయాయి. సో నేను నేర్చుకోవడం వేస్ట్. అసలు ఈ సేల్స్ ఫోర్స్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో తెలుసా? దాని గురించి కూడా మనం ఖచ్చితంగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ నాకు తెలీదు. అండ్ ఇంకొక అప్డేట్ వచ్చేసి ఏంటంటే సేల్స్ ఫోర్స్ అంటే అప్డేట్ చేస్తున్నాను ఒకటి. సేల్స్ ఫోర్స్లో మనం ఆల్రెడీ ఫ్రీ క్లాసెస్ అనేవి చాలా ప్రొవైడ్ చేస్తున్నాం మన సివైస్ స్టాఫ్ ఛానల్లో, కంటిన్యూస్గా జరుగుతుంది. అండ్ చాలామంది డౌట్స్ ఉన్నాయి అన్న, ఎలా మరి దీన్ని ఎలా క్లారిఫై చేసుకోవాలి అన్న వాళ్ళకి నెక్స్ట్ ఆఫ్టర్ దివాళీ లేకపోతే నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మండే నుంచి కొన్ని స్లాట్స్ ఎవ్రీడే ఒక 2 to 3 స్టూడెంట్స్తో మాట్లాడడానికి వర్కింగ్ ప్రొఫెషనల్ని మనం ఒప్పించాము. అండ్ మీకు ఆ క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఆ స్లాట్స్, ఫ్రీ స్లాట్స్ మీరు బుక్ చేసుకొని ఆ టైంకి ఆయన ఫ్రీ ఉన్న టైంకి మీరు టైం ఫ్రీ చేసుకొని మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఆయన అడిగి క్లియర్ చేసుకోండి. మంచిగా నేర్చుకున్నాము మంచిగా నేర్చుకోండి. అండ్ డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ యాక్చువల్లీ సార్ కొంచెం హెల్త్ ఇష్యూస్ అయి ఉండడం వల్ల దాని గురించి మనం ఇంకా మాట్లాడతాను. దాని గురించి కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. అండ్ వెరీ సూన్ మనము టెస్టింగ్ విత్ ఏఐ చాలా వర్క్ చేస్తున్నాము. ఆల్రెడీ దాదాపు 14 క్లాసులు అయిపోయాయి, ఎడిటింగ్లో ఉన్నాయి. ఇంకా ఒక మాడ్యూల్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ విత్ ఏఐ ప్లాన్ చేస్తున్నాము. ఒక మాడ్యూల్ అయిపోయిన తర్వాత మాన్యువల్ ఆటోమేషన్ ఆ టెస్టింగ్ విత్ ఏఐ ప్లాన్ చేసి దాని గురించి కూడా అప్డేట్ చేస్తాం. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. అరే జాబులు పోయాయి. సో ఎవ్రీవన్ విల్ టాక్ అబౌట్ దట్. ఈవెన్ నేను కూడా ఇప్పుడు మన తమ్నేల్లో కూడా 9,000 జాబ్స్ పోయాయి కానీ అంటేనే ముందు అసలు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికన్నా లోపలికి వస్తుంది. అలా కాకుండా పాజిటివ్గా, అంటే జనరల్గా ఎలా ఉన్నారంటే నెగిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్ స్ప్రెడ్ అయినంత ఫాస్ట్గా పాజిటివ్ స్ప్రెడ్ కాదు. ఆ పాజిటివిటీ స్ప్రెడ్ చేయడానికి కొంత ఈ పాయింట్స్ మనం వాడాల్సి వస్తుంది. థంబ్నెయిల్ టీం అందుకని థంబ్నెయిల్ తయారు చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ కామన్, మనకున్న మైండ్ సెట్ అది. సో హ్యూమన్ బీయింగ్ నేచర్ ఏంటి అంటే పాజిటివ్ అంత త్వరగా స్ప్రెడ్ కాదు, కానీ నెగిటివ్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ జాబ్స్ పోయాయి కానీ ఎంతమంది, ఇంకొక విషయం, ఈ డిఫరెంట్ మాడ్యూల్స్లో ఎంత రిక్రూట్మెంట్, డిఫరెంట్ కంపెనీస్లో ఎంత రిక్రూట్మెంట్ జరిగి ఉంటుంది అనుకుంటున్నారు 2024లో? జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక నౌకరీ ఓపెన్ చేసి చూడండి, ఒక లింక్డ్ఇన్ ఓపెన్ చేసి చూడండి, ఇండీడ్ ఓపెన్ చేసి చూడండి, ఎంత రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఒక 10 మంది హెచ్ఆర్ని లింక్డ్ఇన్లో ఫాలో అయ్యి చూడండి. ఎస్ఏపి మీరు ఏ మాడ్యూల్ అయితే నేర్చుకుంటున్నారో ఒక 10 కంపెనీ లేదా ఒక 20 కంపెనీస్ హెచ్ఆర్ మేనేజర్స్ని, దానికి సంబంధించి ఒక 20 మందిని ఫాలో అయ్యి లాస్ట్ 1 year వరకు ఎన్ని రిక్రూట్మెంట్స్, ఎన్ని డ్రైవ్స్ కండక్ట్ చేశారు, ఎంత రిక్రూట్మెంట్ జరిగిందో ఒకసారి చూడండి. అరే పోయిన వాటి గురించి ఆలోచిస్తున్నాం, రిక్రూట్ అయ్యే ఎంతమంది జాబ్స్ తెచ్చుకున్నారు వాటి గురించి ఎందుకు ఆలోచించట్లేదు మనం? పాజిటివ్గా ఉండండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్, ఈ న్యూస్ చూసేసి చాలామంది కోర్స్ నేర్చుకునే వాళ్ళు కూడా డిమోటివేట్ అవుతున్నారు. ఎందుకు డిమోటివేట్ అవుతారు?
మీరు అర్థం చేసుకోవాలి. ఒక న్యూస్ చూసేసి మీరు ఎలా డిసైడ్ చేస్తారు నాకు చెప్పండి? ఎలా డిసైడ్ అయిపోతారు మీరు నేర్చుకునే కోర్సుకి జాబులు లేవని? నేర్చుకుంటున్నాం, కష్టపడుతున్నాం, ఈ న్యూస్ చూడంగానే ఎందుకు డిమోటివేట్ అవుతారు? అండ్ మీరు అర్థం చేసుకోండి, ఇదే టెక్నాలజీ కాదు, ప్రతి టెక్నాలజీకి మల్టిపుల్ కంపెనీస్లో వేరియస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇది ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.